హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జరగబోయే సీరియల్లో అసలు శ్రీధర్ కార్తిక్ వాళ్ళ ఇంటికి అసలు ఎందుకు సరుకులు తీసుకుపోతున్నాడో, అలానే శ్రీధర్ అయితే కాంచనకు డబ్బులు ఎందుకు ఇస్తున్నాడో తెలుసుకోబోతున్నాం. సో ఎలాంటి డేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్కి వెళ్ళిపోదాం. సీరియల్కి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డైరెక్ట్ సీరియల్కి వెళ్ళిపోదాం. శ్రీధర్ అయితే సరుకులన్నీ తీసుకొని కార్తిక్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇవన్నీ చూసిన కాంచన అయితే మీరు ఇవన్నీ తీసుకొని బయలుదేరలేవచ్చు అని శ్రీధర్తో అంటూ ఉంటుంది. అప్పుడు శ్రీధర్ అయితే ఇలా అంటూ ఉంటాడు, కొడుకు నీ పుట్టింట్లో వెట్టి చాకరీ చేస్తున్నాడు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి అవసరంతోనే ముడిపడి ఉంటుంది. స్కూల్ ఫీజులు, దారి ఖర్చులు, పెట్రోల్ ఖర్చులు, కరెంటు బిల్లులు, గ్యాస్ బిల్లులు, పూజలు, పండగలు, పుట్టినరోజులు, రూపాయలు లేకపోతే ఏది జరగదు కాంచన. ఈ రోజులు ఇవన్నీ ఎలా జరిగాయి అనుకుంటున్నారు అంటుంటే కాంచన, నా కొడుకు ఏదో ఒకటి చేసి ఈ కుటుంబాన్ని పోషిస్తున్నాడు, వాడు సమర్థుడు, నేను కాదనడం లేదు. కానీ పెద్ద అవసరం వస్తే ఎవరి సాయం కోరుతాడు, ఎక్కడికి పరిగెడతాడు? నేను ఇచ్చింది డబ్బు కాదు, ధైర్యం అని అంటూ ఉంటాడు శ్రీధర్. ఈ రోజుల్లో మనిషికి డబ్బులు ఇచ్చే ధైర్యం ఇంకేది ఇవ్వలేదు కాంచన. డబ్బు ఊపిరి కంటే గొప్పది కాంచన. శవాన్ని తీసుకెళ్ళడానికి కూడా డబ్బులే కావాలి. సరే, ఇవన్నీ కాదు కాంచన, ఒక విషయం చెప్తాను విను. నీకు ఏదైనా సాయం అవసరం అయితే ఎవరినొక్కరు సాయం అయితే అడుగుతావు కదా, ఎవరిని నేనే అనుకొని ఈ డబ్బులు తీసుకో కాంచన. చేయబదులుగానే తీసుకున్నాను అనుకో, నీ అవసరాన్ని మించి డబ్బులు ఉన్న రోజున నాకు తిరిగి ఇచ్చేసి. భర్త ఇస్తే భార్య తీసుకునేటప్పుడు, భార్య ఇస్తే భర్త ఎందుకు తీసుకోకూడదు? కానీ నేను నీకు తీసుకుంటాను. కానీ డబ్బులు ఇచ్చిన విషయం నువ్వు కార్తిక్ చెప్పక కాంచన, ప్లీజ్ అర్థం చేసుకో అని శ్రీధర్ అంటూ ఉంటాడు. నేను నీ విషయంలో, పిల్లల విషయంలో చాలా బాధలో ఉన్నాను. నాకు దొరికే ఈ కొద్దిపాటి మనశ్శాంతి అయినా నువ్వు దూరం చేయకు అంటూ ఉంటే ఒక్కసారిగా కార్తిక్ వస్తూ ఉంటాడు. కార్తిక్ అయితే వస్తూ ఉంటాడు. ఇవన్నీ కార్తిక్ రావడం చూసిన కాంచన అయితే ఆ డబ్బుల్ని దాచిపెడుతూ ఉంటుంది. అప్పుడే కార్తిక్ అయితే శ్రీధర్తో, ఏంటి మాస్టరు ఇలా వచ్చారు, ఏంటి సరుకులు ఎవరు తీసుకొచ్చారు, ఎందుకమ్మా పెద్దమ్మకి ఇంత ఇంత ఇబ్బంది పడతావు సరుకులు తీసుకొచ్చేంత? నేను తీసుకొస్తాను, నేను చెప్పాను కదా రేపు కానీ ఎల్లుండి కానీ అంటుంటే అప్పుడే కాంచన అయితే ఇలా అంటూ ఉంటుంది, ఇవన్నీ తెచ్చింది మీ పెద్దమ్మ కాదురా, మీ నాన్నే తీసుకొచ్చాడు అని అంటూ ఉంటుంది.